లేదు వస్తున్నా వస్తుంది క్లారిటీగా. మిత్రులారా, కారంపూడి మండలం పెదకొదకొల్ల గ్రామానికి చెందిన వర్ల సాగరబాబు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ లైన్ మ్యాన్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్ మ్యాన్ పరబ్రహ్మచారి ఇద్దరు కూడా బలవంతంగా తీగలు కట్ చేయాలని చెప్పేసి అక్కడ స్తంభం ఎక్కించి అతను కలిసి తీసుకోకుండా ఎక్కించడం వల్ల సోదవి పడిపోయాడు. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాల 3 నెలలు అయినా ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. అతను 6 నెలల్లో కోలుకుంటాడని చెప్పారు. ఇక కోలుకునే పరిస్థితి ఆ కుర్రోడు లేదు. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాలు దాటిన ప్రభుత్వం అనేది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు 1 సంవత్సరం క్రితం కారంపూడి తహసీల్దార్గా ఉన్నప్పుడు ఒక రిపోర్టు కూడా రాసి ప్రభుత్వానికి సహాయం చేయమని పంపించి ఉన్నారు. అయినా ఎలాంటి సహాయం అనేది ఈ కుటుంబానికి అందలేదు. గత 13 రోజుల నుంచి ఇదే మండలం చేజర్ల గ్రామంలో సాగరబాబు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా వామపక్ష ప్రజా సంఘాలందరూ కూడా, దళిత సంఘాలు, గిరిజన సంఘాలంతా కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజున ఈ మండల ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, ఎవరైతే వికలాంగుడు మారటానికి కారణమైనటువంటి విద్యుత్ అధికారులుగా ఉన్న వెంకటేశ్వర్లు కావచ్చు, పరబ్రహ్మచారి కావచ్చు, ఆ రోజు ఏఈగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. సాగరబాబు యొక్క అంగవైకల్యానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యంగా విద్యుత్ శాఖ వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాగరబాబు చేసే న్యాయమైన పోరాటానికి మేమంతా మద్దతు ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు వెంటనే రేపో ఎల్లుండో వెళ్ళిపోయి సాగరబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి నేను మద్దతు ప్రకటిస్తాను, త్వరలో ఈ కుటుంబానికి ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తహసీల్దార్ గారు వెంటనే వెళ్ళి పర్యవేక్షించి ప్రభుత్వానికి ఆ కుర్రవాడి పరిస్థితి అంతా వివరంగా రాయాలని, అతనికి న్యాయం చేసే దాంట్లో ఎంఆర్ఓ గారు చొరవ చూపాలని ఈ సందర్భంగా మేము ఆయన కోరుతూ ఉన్నాం.